పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతని సినిమా రాక దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'బ్రో' సినిమా జూలై 28వ తారీఖు 2023లో విడుదలైంది. దాదాపు ఈ సినిమా విడుదలై 2 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఎర్లీగా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు మాత్రం వాయిదాలు మీద వాయిదాలు పడుతూ ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా పడ్డన్ని వాయిదాలు మరి ఏ సినిమా పడలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' ట్రైలర్ జూలై 3వ తారీఖు 2025 ఓన్లీ 24 గంటల్లో ఈ ట్రైలర్ని 48 మిలియన్ల మంది ఈ ట్రైలర్ వీక్షించారట. అయితే ట్రైలర్ విషయానికి వస్తే ఇంతకు ముందు విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' ట్రైలర్ 24 గంటల్లో 42 మిలియన్ల మంది వీక్షించారు. అత్యధిక రికార్డ్ అనేది 'పుష్ప 2' పై ఉంది. 'హరిహర వీరమల్లు' ఎన్నోసార్లు వాయిదా పడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను నిరాశపరుస్తూ వచ్చింది. జూలై 3వ తారీఖు ఈ ట్రైలర్ విడుదలై ఓన్లీ 24 గంటల్లో 48 మిలియన్ల మంది చూశారంటే ఇది మామూలు విషయం కాదు. ఇంతకు ముందు ఉన్న అన్ని రికార్డులను పక్కకు నెట్టి ఈ ట్రైలర్ మాత్రం ముందంజలో ఉంది. అయితే ఎన్నోసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ప్రేక్షకుల్లో కొద్దిగా నిరాశపరిచిన మాట వాస్తవమే. ఎందుకంటే దాదాపు 6 సంవత్సరాల దాకా ఈ సినిమా షూటింగ్ జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల ఆ మధ్యలో సోషల్ మీడియాలో ఈ సినిమాపై ప్రేక్షకులు అంత ఆదరణ చూపించర్లే అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ కొట్టిపారేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' ఇలాంటి పుకార్లను ఎవరు నమ్మొద్దని, అందుకే 2 ఏళ్ల తర్వాత అతని సినిమా ట్రైలర్ వచ్చినా ఉన్న రికార్డులు మొత్తం బద్దలు కొట్టింది ఈ ట్రైలర్. ఎందుకంటే అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ కాబట్టి. ఈ వార్త విన్న తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఖుషీ అవుతూ సంబరాలలో మునిగిపోతున్నారు. ఎందుకంటే పాత రికార్డులను తుడిసేయాలన్నా, కొత్త రికార్డులను సృష్టించాలన్నా అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కే సాధ్యమని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. దాదాపు 5-6 సంవత్సరాల కాంచి ఈ సినిమా షూటింగ్ జరుపుతూ ఎన్నో వాయిదాలు పడుతూ జూలై 24వ తారీఖున విడుదలవుతుంది. ఈసారి మాత్రం డేట్ మారదు. సినిమా ఇండస్ట్రీ రికార్డులు మాత్రమే మారుతాయని మేకర్స్ అంటున్నారు. ఎప్పుడైతే ఈ విధంగా మేకర్స్ ప్రకటించారో సోషల్ మీడియా సాక్షిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అనేది మామూలుగా లేదు. ఎందుకంటే ఇన్నిసార్లు వాయిదా పడ్డ ఈ సినిమా క్రేజ్ తగ్గిందని సోషల్ మీడియాల మధ్యలో వార్తలు వచ్చి జూలై 3వ తారీఖు వచ్చిన 'హరిహర వీరమల్లు' ట్రైలర్ చూసిన తర్వాత 48 మిలియన్ల వ్యూస్ వచ్చిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఏంటనేది అర్థమైంది. ట్రెండ్ ఫాలో అవడు, ట్రెండ్ సృష్టిస్తాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదన్నా సినిమా చేసిన తర్వాత దాన్ని ఎక్కువ ప్రమోట్ చేయడని ఒక విమర్శ అయితే ఉంది. కానీ ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేస్తే, ఒక భారీ ఎత్తున ఈవెంట్ అనేది చేస్తే అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి జూలై 24వ తారీఖున రాబోతున్న ఈ సినిమా ఎట్లాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి. అయితే ఈ సందర్భంగా నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది. రాననుకున్నారా, లేననుకున్నారా. 'ఇంద్ర' సినిమాలో ఈ డైలాగ్ ఎందుకు చెప్పానంటే, గతంలో చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఇక చిరంజీవి పని కూడా అయిపోయిందిలే అనుకున్నారు. సోషల్ మీడియాలో చిరంజీవి ఇక నీ స్థానం ఎక్కడా అని విమర్శించారు. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన స్థానం ఇప్పటికి కూడా నెంబర్ 1 స్థానంగా ఉండిపోయింది. అట్లాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా 2 సంవత్సరాల దాకా రాజకీయాలలో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏడాది పూర్తి చేసుకున్నా మళ్ళీ 'హరిహర వీరమల్లు' ట్రైలర్ రిలీజ్ చేసి ఉన్న రికార్డులను బద్దలు కొట్టాడు. ఇది పవర్ స్టార్ పవర్ అంటే. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.